నమస్కారం. ఇండియా పోస్ట్ నుండి గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల కోసం ఒక పెద్ద నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ వివరాలు, అందులోన్న ఒక పెద్ద ట్విస్ట్ ఏంటో, ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. అబ్బో, ఒక్కసారి ఈ నంబర్ చూడండి. 28,740 పోస్టులు. ఇది అస్సలు చిన్న విషయం కాదు. ఇండియా పోస్ట్ జనవరి 2026 సైకిల్ కోసం ఇంత పెద్ద సంఖ్యలో గ్రామీణ డాక్ సేవకులను తీసుకుంటోంది. ఇది నిజంగా చాలామందికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ముందుగా అప్లికేషన్ టైమ్లైన్. ఏ నోటిఫికేషన్లోనైనా ఈ తేదీలే చాలా ముఖ్యం కదా. సో ఆ కీ డేట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ డేట్స్ కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 31న మొదలవుతుంది, ఫిబ్రవరి 14తో ముగుస్తుంది. అప్లికేషన్ ఫీజు కట్టడానికి ఫిబ్రవరి 16th లాస్ట్ డేట్. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకోవడానికి ఫిబ్రవరి 18th, 19th తేదీల్లో ఒక ఛాన్స్ కూడా ఇచ్చారు. ఇక అందరూ టెన్షన్గా ఎదురుచూసే ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి 28తో వచ్చేస్తుంది. సో క్యాలెండర్లో ఈ డేట్స్ అన్నీ మార్చేసి పెట్టుకోవడం బెటర్. ఓకే, నెక్స్ట్ సెక్షన్కు వెళ్దాం. అసలు ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేయొచ్చు, కావాల్సిన అర్హతలేంటి, ఆ వివరాలు చూద్దాం. దీనికి కావాల్సిన అర్హతలు చాలా సింపుల్ అండి. ఫస్ట్, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అంతే. సెకండ్, వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, ఏ సర్కిల్కు అప్లై చేస్తుంటే ఆ సర్కిల్ స్థానిక భాష ఖచ్చితంగా వచ్చుండాలి. అంటే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ సర్కిల్స్కు అప్లై చేస్తే తెలుగు మాట్లాడటం, రాయడం తప్పనిసరన్నమాట. ఇక్కడ వయోపరిమితి గురించి మరో ముఖ్యమైన విషయం. కొన్ని కేటగిరీలకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు సడలింపు ఇచ్చారు. ఇక దివ్యాంగుల విషయానికొస్తే వాళ్ల కేటగిరీని బట్టి 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సెలక్షన్ ప్రాసెస్. మిగతా ప్రభుత్వ ఉద్యోగాలతో పోలిస్తే ఈ రిక్రూట్మెంట్లో ఇదే అతిపెద్ద తేడా. ఇక్కడే ఒక మేజర్ ట్విస్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్ చూడగానే చాలామందికొచ్చే మొదటి డౌట్ ఇదే: దీనికేమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలా? సమాధానం పెద్ద లేదు. ఇలాంటి పరీక్ష లేదు, అస్సలు లేదు. మొత్తం సెలెక్షన్ ప్రాసెస్ 100% 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే జరుగుతుంది. అవును, విన్నది నిజమే. అసలు ఈ మెరిట్ ఆధారిత ఎంపిక అంటే ఏంటి? చాలా సింపుల్. అప్లై చేసిన వాళ్లందరి 10th మార్కుల్ని ఒక కంప్యూటర్ సిస్టమ్ తీసుకుంటుంది. వాటిని ఎక్కువ నుంచి తక్కువకు ఒక ఆర్డర్లో పెట్టి ఒక లిస్ట్ జనరేట్ చేస్తుంది. ఇంటర్వ్యూలు లేవు, రికమెండేషన్లు లేవు, కేవలం మార్కులే ఇక్కడ ఫైనల్. సరే, ఇప్పుడు ఒక రియాలిటీ చెక్ చేసుకుందాం. బహుశా ఈ మొత్తం విశ్లేషణలో ఇదే అత్యంత ముఖ్యమైన భాగం. అసలు పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవడానికి గత ఏడాది కటాఫ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఎక్కువ పోటీ ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుందాం. గత సంవత్సరం విడుదలైన మొదటి మెరిట్ లిస్ట్ను ఒకసారి అనలైజ్ చేద్దాం. ఈ ఒక్క స్లైడ్ మొత్తం కథ చెప్పేస్తుంది. చూడండి, 100%. దివ్యాంగుల కేటగిరీని పక్కన పెడితే సెలెక్ట్ అయిన దాదాపు ప్రతి ఒక్కరికి 100కి 100% మార్కులున్నాయి. అంటే 10/10 జీపీఏ అన్నమాట. ఇది నమ్మటానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే నిజం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది కేవలం ఫస్ట్ లిస్ట్కే పరిమితం కాదు. ఆ తర్వాత రిలీజ్ అయిన మొత్తం 6 మెరిట్ లిస్టుల్లో కూడా ఖతం మారలేదు. దాదాపుగా 100% మార్కులు వచ్చిన వాళ్లకే ఉద్యోగాలు దక్కాయి. సో ఈ డేటా నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఆంధ్రప్రదేశ్లో అయితే 10/10 జీపీఏ ఉంటేనే ఛాన్స్. తెలంగాణలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఎక్కువగా 10/10, అప్పుడప్పుడు 9.8 జీపీఏ వాళ్లకే అవకాశం వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే 9.8 జీపీఏ కన్నా తక్కువ ఉంటే సెలెక్ట్ అవ్వడం చాలా చాలా కష్టం. రైట్. ఈ వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో చూద్దాం. ఆ తర్వాత అప్లై చేయాలనుకునే వాళ్లకి కొన్ని ప్రాక్టికల్ సలహాలు కూడా ఇద్దాం. దేశవ్యాప్తంగా ఖాళీలు చూస్తే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో 3,000కు పైగా పోస్టులున్నాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో 1060, తెలంగాణలో 609 పోస్టులున్నాయి. వేరే రాష్ట్రాలు కూడా అప్లై చెయ్యొచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, జాబ్ వస్తే అక్కడే పని చేయాల్సుంటుంది. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మనం చెప్పుకోవాల్సిన కీలకమైన సలహా ఇదే: అప్లికేషన్ ఫీజు కట్టే ముందు
ఒక క్షణం ఆలోచించాలి. ఈ కటాఫ్లను చూశాక మన 10th మార్కులు నిజంగా పోటీ పడగలవా లేదా అని ఒకసారి వాస్తవికంగా అంచనా వేసుకుంటే సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. ఇక చివరగా అందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న: కేవలం 10th మార్కుల ఆధారంగా ఉద్యోగాలివ్వటం సరైందేనా, లేక అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ఒక ప్రవేశ పరీక్ష పెట్టడం మేలా? ఈ సిస్టమ్ గురించి అందరూ ఏమనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.